మీరు జాబ్ మానేసే టైంలో అప్పటికి మీకు పిల్లలు అండి? పిల్లలు ఏంటి, ఏ ధైర్యంతో అంత మానేస్తారు? ఎంతో గట్స్ అవసరం లేదండి, ధైర్యం అవసరం లేదు. 2008లో మానేశాను నేను. అప్పటికి పిల్లలు. అప్పుడు ఎంత మీ శాలరీ తెలుసుకోవచ్చా? 50,000 వచ్చా. ఓకే, అంటే అలాంటి ఏమంటారు, కంఫర్ట్ జోన్లో ఉంటే బయటికి రావడానికి కొంచెం గట్స్ కావాలిగా ఎంతో కొంత. అసలు ఇది లేకపోయినా కంఫర్ట్ అని యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంటుంది అంతే, కంఫర్ట్ ఇక్కడ ఉంటుంది. నేను హ్యాపీగా ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా కానీ నేను కంఫర్ట్గానే ఉంటాను. నేను హ్యాపీగా, మాకు పొలాలు ఉన్నాయి, ఊళ్ళో ఇల్లు ఉంది. అంటే నేను అలా అని చెప్పేసి టక్కన దూకేయలేదుగా. 2004లో నా రంగప్రవేశం జరిగిన 2008 వరకు కాస్త పేరు వచ్చేంత వరకు, కాస్త బిజీ అయ్యేంత వరకు ఉద్యోగం రెండూ చేసుకుంటూ వచ్చా. బట్ మీరన్న రిస్క్ అనేది ఇవాళ కూడా ఉంది, రేపు పొద్దున పాటలేకుండా పోవచ్చు కదా. సో ఆ రిస్క్ రేపు ఉంటుంది. అది ఎప్పుడు వేలాడే కత్తి, దాని గురించి కాదు. బట్ భగవంతుడి దేవల కరెక్ట్గానే వర్కౌట్ అవ్వకపోయినా కానీ నేను ఐ వాజ్ ప్రిపేర్డ్. మట్టన్ లెక్క అంటాం కదా మన మామూలు భాషలో. అవ్వకపోతే ఏంటి, పిల్లలు చదువులే వరకు 4 రోజులు ఉంటాం ఇక్కడే, హైదరాబాద్లో ఉంటాం, 1 ఎకరం అమ్మేస్తాం, నో ప్రాబ్లం. తర్వాత ఊరు వెళ్ళిపోతాం హ్యాపీ. దానికి ఎంతో ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం నాకు చాలా మంచి ఫ్యామిలీ, అది ఉంటే తప్పించి జరగదు ఇలాంటి. మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అదేం పెద్ద ఇబ్బంది. అది మన జీవితాన్ని మనం చూసుకునే దృక్పథం. ఇప్పుడు ఏమిటి, చదువుకున్నాం, 13-14 ఉద్యోగం చేసాం, ఓవర్ తలంపుగా అయితే ఒకటి మన దారిలో కలిసింది. దీంట్లో కూడా కొద్ది గొప్ప మనకు పైకి వచ్చే అవకాశాలు, ఒక చిన్న స్కోప్ కనిపిస్తుంది. ఓకే, కమాన్, సెకండ్ ఇన్నింగ్స్, ఈ దారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి, ఇందాక మాట అన్నా కదా, నమ్ముకున్నది కూడుబెట్ట. నమ్ముకుని ఉంటే ఇది కూడా నన్ను మోసం చేయదు. నేను రామజోగి శాస్త్రిలాగా సినిమా పాటలు రాసుకుంటూ కాక ఏ టీవీ సెల్లుగా బ్యాక్గ్రౌండ్లో రాసుకుంటూ ఉంటాను. నేను అర్థమవుతుందిగా, నేను టీవీ సీరియల్ పాట రాసుకుంటూ ఉంటాను, లేదా ప్రైవేట్ క్యాసెట్లు పాట రాసుకుంటూ ఉంటాను. అదే నమ్ముకుని ఎప్పుడు కూడి పెడుతుంది, లెవెల్ గుడ్డిస్తుంది. లేదంటే మళ్ళీ నా ఉద్యోగం నేను వెళ్తాను, మళ్ళీ దాన్ని నామోషి పడకూడదు. తర్వాత నాకు నేను ముఖ్యం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం, నా డెసిషన్ మీద, నా నిర్ణయాల మీద పూర్తి స్థాయి నాకు గౌరవం ఉండాలి. అనుకున్నాను, వచ్చాను, కుదరట్లేదు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్తా. తమ్ముడు ఉద్యోగం ఉందా, వేకెన్సీ ఉందా, వస్తాను నేను, మళ్ళీ 4 రోజులు కష్టపడతాం, మళ్ళీ గ్రూవ్లోకి వెళ్ళిపోతాం, అయిపోయిందిగా. దీనికి మళ్ళీ ఇబ్బంది పట్టాలు, ఇద్దవటాలు, ఏమంటాం, లేనిపోని పిచ్చి డెసిషన్ తీసుకోవటాలు, ఇక్కడ ఏదో తీసుకొచ్చినట్టు మనం పోసినట్టు వర్కౌట్ కానట్టు క్రేజీ డెసిషన్ తీసుకోకూడదుగా. కరెక్ట్. ఓకే, ఫైనల్గా మీరు ఇంకా పని చేయాలనుకోవటానికి ఇష్టపడే డైరెక్టర్స్, ఇంకా చేయని వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఫలానా వాళ్ళ సినిమాలో ఇంకా నాకు చేయాలని కోరిక ఉంది అని ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉంటారు. చాలా ఏమంటారు, ఎక్కువగా ఉండేది ఉంటుంది ఒకటి. ఆ మోహం వదిలేసా. ఓకే, నిజంగా వదిలేసా. అంటే ఏం చేస్తానంటే, నాకు సర్ప్రైజ్. అంటే వాళ్ళని నేను తక్కువ చేయడం కూడా కదా యాక్చువల్గా. ఓకే, వాళ్ళు తక్కువ చేయడం కూడా తక్కువ, అందరితో చేయాలని ఉంటుంది నాకు. కానీ దానికి ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి జరగాల్సిందని నేను ఆలోచించి ఏం ప్రయోజనం, నా కంట్రోల్ లేని విషయం కదా. కాబట్టి దాన్ని వదిలేసి దాన్ని ఎలా చూడడానికి ఇష్టపడతానంటే, జరిగే వాళ్ళ సర్ప్రైజింగ్గా జరగడం ఇష్టపడతాను. రెహమాన్ గారు రాయాలని నాకు కోరిక ఉంటుంది, అనంత అదృష్టం ఉంటుంది మనసులో. బట్ దాన్ని ఎక్కువ ఆలోచన ఎంటర్టైన్ చేయను. అలా ఆలోచన మనసులో నిద్రపోతున్నప్పుడు ప్రశాంతంగా ఒకరోజు సడన్గా కో డైరెక్టర్ నరసింహారావు గారు ఫోన్ చేసి, శంకర్ గారి సినిమాలో 5 సినిమాలు పాట రాస్తారంట. ఎవరు? ఓ, రెహమాన్ గారు కదా. ఆ సర్ప్రైజ్ ఇష్టపడతాను నేను కదా. గురువు గారి దగ్గరికి వెళ్ళే ముందు హాసన్ రాజా గారు నన్ను కీరవాణి గారి దగ్గర పంపించారు. అప్పుడు గంగోత్రి రికార్డింగ్ జరుగుతుంది. ఇది అయ్యగానే 10 రోజుల తర్వాత కలుద్దామమ్మా అన్నారు ఆయన. ఈలోపు నా గురువు గారి దగ్గర నాకు కొలువు కుదిరిపోయింది. నేను ఇంకా ఇప్పుడు కలిసి ఏం ప్రయోజనం వెళ్ళలేదు. కానీ కీరవాణి గారు నాకు తెగ ఇష్టం, రాద్దాం ఉండేది. కానీ ఎప్పుడూ ఆలోచన వచ్చింది, లేదు సర్ప్రైజ్గా వస్తేనే బాగుంటుంది. తలంపుగా కృష్ణరాజు సినిమాకి ఆయనే పిలిపించారు పాట రాయించి. సో అట్లా సర్ప్రైజ్ ఇష్టం నాకు. దాని అంతా అవి జరిగితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. మీరు ఎందుకంటే ప్రేమంట సినిమాలో నీ చూపులే అనే ఒక పాట రాస్తారు. దాంట్లో కొన్ని లైన్స్ వస్తాయి ఏంటంటే, తదుపరి జన్మకైనా జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన అని.
ఈ లైన్స్ వెన్నెలకంటి గారు రాసిన ఒక పాట, చిరునవ్వుల వరమిస్తావా, చితి నుండి లేచొస్తా, మరుజన్మకు కరుణిస్తావా, ఇప్పుడే మరణిస్తా అనే లిరిక్స్కి కొంచెం దగ్గరగా ఉంటాయి. మీరు అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అని అడుగుతున్నారు. అది ఓపెన్ సీక్రెట్, అది అవునా? ఓపెన్ సీక్రెట్. అందులో ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాను నేను అది. అవునా? ఓకే.